శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించేటువంటి లక్ష్యంగా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి దాంట్లో ప్రముఖ వ్యాపారవేత్తలను కూడా భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అసలు ఈ టాస్క్ ఫోర్స్ లక్ష్యం ఏంటి? దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కి లభించేటువంటి లబ్ధి ఏంటి? అసలు దీని ద్వారా ఏం చేయబోతున్నారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అనే దాన్ని కొత్తగా తీసుకువస్తున్నారు. ఆల్రెడీ డెవలప్ ఉన్నటువంటి సిటీస్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇంకా పూర్తి స్థాయి రాజధాని కూడా నిర్మాణం కానటువంటి పరిస్థితుల్లో టాస్క్ ఫోర్స్ అనేది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది, లేకుంటే ఇది పేరుకే ఆ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందా? తెలంగాణలో ఒక మాట చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మేము పక్క రాష్ట్రాలతో పోటీ కాదు, కర్ణాటకతోనో ఆంధ్రప్రదేశ్తోనో తమిళనాడుతో కాదు, ప్రపంచంతో పోటీ పడుతున్నాం అని చెప్పారు. ఎందుకని ఆ మాట చెప్పగలిగారంటే హైదరాబాదు రెడీగా వడ్డించిన విస్తరలాగా ఉంది కాబట్టి రాష్ట్రం కానీ, వనరులు కానీ, అవసరాలు కానీ, అవకాశాలు కానీ, సో ఆయన ప్లాన్ ఆ విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏదీ లేదు, అంతా కుక్కల చింపిన విస్తరలా ఉంది కదా ప్రస్తుతం పరిస్థితి చూస్తే. ఒక ప్రణాళిక లేదు, ఒక నిర్దిష్టమైనటువంటి వ్యూహం లేదు. కనీసం అక్కడ ఒక గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తికి, యువతకి ఉపాధి మార్గం కల్పించేటువంటి పరిస్థితి కనిపించడం లేదు అనేది చర్చ. అందుకనే ఒక భారీ మెజారిటీ కూటమి నాయకత్వానికి ఇచ్చింది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, అంటే నిర్ణయాలు కాదు, చారిత్రక తప్పిదాలు ఏంటంటే ఆయన సంక్షేమం అనేటువంటి పేరుతో సంక్షేమ సామ్రాట్ అని వెలుగొందాలని ఆశపడడంలో తప్పులేదు, కానీ దాంతోపాటు అభివృద్ధిని, అవకాశాలను కల్పించేటువంటి విధానాలని అమలు చేయడం కూడా ఆయన బాధ్యత. అన్నిటికీ మించి రాజధాని అనేటువంటి దాన్ని 3 ముక్కలు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద భస్మాసుర హస్తంలా మారిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక తలమానికమైనటువంటి నగరం లేకుండా, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు లేకుండా ఎక్కడ కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి అవకాశం వచ్చింది. పూర్తిగా పునర్వ్యవస్థీకరించాల్సినటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారి ద్వారా వచ్చింది. 2014లో జరిగింది. ఒక రాజధాని అనేటువంటి కిరీటం అమరావతి ప్రాంతానికి పెడితే పారిశ్రామికీకరణ అనేటువంటి అవకాశాలని తిరుపతి పరిసరాల్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉన్నటువంటి ప్రాంతాలని ఎంచుకుంటే ఐటీ, ఫార్మా ఇట్లాంటి వాటికి సంబంధించి, ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించి విశాఖనే రాజధాని తరహాలో, అంటే ఆ స్థాయిలో చేయాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. ఇప్పుడు చాలా వాటిలో న్యూయార్క్ లాంటి స్టేట్ కూడా రాజధాని న్యూయార్క్ కాదు. న్యూయార్క్ ఒక కమర్షియల్ సెంటర్ మాత్రమే, రాజధాని వచ్చేసి బఫెల్లోనా ఇంకోటి ఏదో ఉంది, బఫెల్లో అనుకుంటా. సో అట్లాంటి పరిస్థితి ఉంది అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో. కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది కదా. ఇప్పుడు అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయాలనుకున్నటువంటి టాస్క్ ఫోర్స్, ఆయన ఒక 40 ఏళ్ళు ఇండస్ట్రీ, అందరికీ తెలిసింది అది. సరే, ఎవరు ఊహించని విధంగా బిల్ గేట్స్ అనేటువంటి వ్యక్తిని మన రాష్ట్రానికి తీసుకురావాలి అనే ఆలోచన చేయడం కావచ్చు, అమెరికా అధ్యక్షుడిని మన నగరానికి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయడం కావచ్చు, ఇవన్నీ 30 ఏళ్ల క్రిందటే చేశారు కదా ఆయన. సో అంటే అక్కడి నుంచి ఒక ఫలితం అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి వ్యవస్థను అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలంటే, ఆంధ్రప్రదేశ్ని షోకేస్ చేయాలంటే అటువంటి అట్రాక్షన్స్ ఏమైనా ఉండాలి. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ కార్పొరేట్ సంస్థలు అన్నిటితో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని వారి ద్వారా ఎటువంటి మార్గంలో మనం అభివృద్ధి చేస్తే ప్రయోజనం వస్తుంది, వీటన్నిటికీ ఒక కంపైలేషన్ అనమాట ఈ టాస్క్ ఫోర్స్ అనేది. అంటే అందుకని ఆయన చెప్పారు, ప్రముఖ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి చైర్మన్గా టాటా గ్రూప్ నుంచి వచ్చిన నటరాజన్ సుబ్రహ్మణ్యం గారిని దానికి చైర్మన్గా, నటరాజన్ చంద్రశేఖరన్ గారు ఆయన చైర్మన్గా పెట్టి, చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణ, ఇట్లా ఇవన్నీ కూడా పెట్టి ఒక టీంని, ఒక బృందాన్ని డెవలప్ చేయాలని చెప్పి అనేది ఆయన ఆలోచన. గతంలో హైదరాబాద్లో కూడా గుడ్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మానవ వనరుల వ్యవస్థలు కానీ, అలానే ఐఎస్బి కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ సర్వీసెస్, ఐఆర్డిఏ నుంచి తీసుకొచ్చినటువంటి ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలు, బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించినటువంటి వ్యవస్థలు, ఇవన్నీ ఒక దగ్గర విస్తరించడం వల్లనే అన్ని రకాల వనరులు కూడా అక్కడ సమకూరినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తుంది ఏంటంటే, ఎమర్జింగ్ ఫీల్డ్స్, రాబోయేటువంటి రంగాలు. ఇప్పుడు 2-3 విషయాలు గతంలో ఒక వారం 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి అనౌన్స్మెంట్స్ ఏంటంటే, యూట్యూబ్ అకాడమీని అమరావతిలో ఏర్పాటు చేస్తాం అని ఒక మాట అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి రంగాల్లో యూట్యూబ్ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, అలానే కొన్ని కొత్తగా వస్తున్నటువంటి మిషన్ లెర్నింగ్స్ లాంటివన్నీ కూడా కొత్తగా వస్తున్నటువంటి సబ్జెక్ట్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఆ సబ్జెక్ట్ ఎవరు అందిపుచ్చుకుంటే వాళ్ళకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అలానే ఒకటి ఏఐకి సంబంధించి యూనివర్సిటీ పెడతాం అనేటువంటి ఒక ప్రకటన అవును. ఇప్పుడు ప్రపోజల్ కూడా తీసుకున్నారు. ప్రపోజల్ ఒకటి వచ్చింది. SRM యూనివర్సిటీ రిలయన్స్ గ్రూప్ టైఅప్ అవుతుంది. సో అట్లానే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి టాటా గ్రూప్ని ఇన్వాల్వ్ చేస్తూ ఒక డెసిషన్ తీసుకున్నారు. CII ఆధ్వర్యంలో ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఒకటి కాదు 3 రకాల ఇన్స్టిట్యూషన్స్ని ఏపీలో ఫామ్ చేయడానికి, వివిధ ప్రాంతాల్లో ఫామ్ చేయడానికి నిన్న CII టీంతో కూడా ఆయన భేటీ అయ్యారు. CII డైరెక్టర్ జనరల్ అలానే ఆ టీం ఒక 15 మంది 20 మంది టీమ్ ఎక్స్పర్ట్స్ వచ్చారు. వాళ్ళందరితో కలిసి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సో ఇదంతా ఏంటంటే గ్రౌండ్ వర్క్. ఇవన్నీ జరిగిన తర్వాతే నెక్స్ట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి వనరులు, ఎటువంటి వసతులు కల్పిస్తే అంతర్జాతీయ సమాజాన్ని మనం అక్కడికి ఆకర్షించవచ్చు అనేది. ఇప్పుడు అమరావతి రాజధాని నగరం ఉంది. రాజధాని నగరం అంటే మొత్తం ప్రభుత్వం కట్టలేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి ప్రదేశం అంతా 4,500 ఎకరాలు. మనం 32,000 రాజధాని, 54,000 ఎకరాల రాజధాని అని చెప్తున్నాం కదా. 32,000 33,000 రైతుల నుంచి సేకరించారు. ఇంకొక 20,000 ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. మొత్తం కలిపి ఒక 54,000 ఎకరాలకు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఉంది. ఇంకా CRDA పరిధిలో కనుక మనం చూస్తే దాదాపు 8,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం వచ్చేటువంటి మహానగరానికి సంబంధించినటువంటి రూపకల్పన అక్కడ జరిగింది. ఇదంతా ప్రభుత్వం చేయలేదు కదా. ప్రైవేట్ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాల్సిందే. అలానే అక్కడ వసతులు కల్పించడం ద్వారా స్థానికంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దానిపైన ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. అందులో భాగంగానే ఈ టాస్క్ ఫోర్స్ అనే దాన్ని డిసైడ్ చేశారు. అమరావతి మాత్రమే కాదు, టాస్క్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపకల్పన చేయాల్సినటువంటి విధి విధానాలపైన కసరత్తు చేస్తుంది. చంద్రబాబు గారికి గతంలో ఉన్నటువంటి పరిచయాలు మనందరికీ తెలిసింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన పెట్టుబడిదారులను ఒప్పించగలరు, తీసుకురాగలరు, చేసినటువంటి కార్యక్రమాలు కూడా గతంలో ఉన్నాయి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయనను నమ్మి పెట్టుబడిదారులు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చూసినాం, ఆయన 2014లో తీసుకొచ్చినటువంటి కంపెనీలను ఇబ్బంది పెట్టారని బ్యాక్ వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు కూడా మరలా ఆయన నమ్మి పెట్టేటువంటి సాహసం చేస్తారా? ఇప్పుడు ఒక అష్యూరెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాల్సిన అవసరం అత్యవసరం అది. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం, వరల్డ్ బ్యాంక్ టీం 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయింది. 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటనలు చేసింది. ఫైనల్గా వాళ్ళు ఇవ్వాలనుకునేటువంటి ఆర్థిక సహాయం విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కౌంటర్ గ్యారంటీ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత అనుభవాలు వాటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఫాక్స్కాన్ లాంటి సంస్థ ఉంది, దాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని చెప్పని తీసుకొచ్చారు. ఫిన్టెక్ వ్యాలీ అని చెప్పని దానికోసం స్పెషల్గా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకొచ్చారు. లూలు మాల్ లాంటి వాటికి అక్కడ ల్యాండ్ అలాట్మెంట్లు జరిగితే పారిపోయారు అక్కడి నుంచి. సో ఇప్పుడు మళ్ళీ రమ్మంటే వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు కదా. అదే ఫాక్స్కాన్ హైదరాబాద్ శివార్లో కొంగరకలాన్ దగ్గర అనుకుంటే 120 ఎకరాల భూమి కేటాయించింది అప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఫేజ్ వర్క్ కంప్లీట్ అయ్యి ఇనాగ్రేషన్కి రెడీ అవుతుంది. దాన్ని ఇమీడియట్గా మేము హైదరాబాద్లో విస్తరణకు ప్రణాళికలు చేస్తాం అనేటువంటి అభిప్రాయం. కాబట్టి ఒక ఇండస్ట్రీని కానీ ఒక పారిశ్రామికవేత్తను కానీ ఒప్పించి తీసుకురావడం అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. అది తెచ్చిన తర్వాత జరిగినటువంటి అనుభవాలు, దానికి సంబంధించి అంశాలు ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయాల్లో చట్టపరంగా వాళ్ళకు ఉండేటువంటి అవకాశాలు, వెసులుబాట్లు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రక్షణలు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి భరోసాలు ఇవన్నీ ఇన్వాల్వ్ చేసినాకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి యూట్యూబ్ అకాడమీ, గూగుల్ సంస్థ అక్కడ ఏర్పాటు చేస్తుంది అనేటువంటిది రాగానే 2-3 రోజులు సోషల్ మీడియా అంతా ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవని చెప్పని ఎవరో పనికిమాలిన రాజకీయాల కోసం బలైన వాళ్ళు, కొట్టుకొని చచ్చిన వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ అవన్నీ ట్యాగ్ చేస్తూ దాని మీద ఒక ట్రోలింగ్ నడిచింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ బాగుపడుతుందా, నాశనం అవుతుందా? సో ఇది ఎవరికి లాభం చేస్తుంది? రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అది ఎవరు చేసినా కానీ ఖండించాల్సిందే. ఇక్కడ ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు, మనం సహాయం చేయలేకినప్పుడు, మనం దానికి నిరాకరించినప్పుడు దూరంగా ఉండడం బెటర్. కానీ దాన్ని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ అది ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైనటువంటి ఆటంకం అది. చంద్రబాబు నాయుడు 100 మందితో ఆయన భేటీ అయినా కానీ రేపు 5 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ మారితే మా పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పలేదు. ప్రజలు భరోసా ఇవ్వాల్సినటువంటి సందర్భం అది. ఎందుకంటే ఒకసారి అనుభవం అయిన తర్వాత మరొకసారి ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రపంచం ముందర కళ్ళ ఎదురుగా కనిపిస్తున్న తర్వాత ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది, తర్వాత చట్టపరంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రొటెక్షన్స్ ఏంటి. అందుకని వీళ్ళందరినీ 1కి 10 సార్లు మీటింగ్స్ పెట్టి 1కి 10 సార్లు ఒప్పించి గతంలో జరిగిన తప్పులు ఏ విధంగా ఓవర్కమ్, ఇప్పుడు
అమరావతిలో నిర్మాణాలు మొదలు పెడతా ఉన్నారు. అంటే ఈరోజు గవర్నమెంట్ మారిన వెంటనే మీరు వెంటనే కట్టేయండి అంటే ఎవరు కట్టారు కదా. ఈ 4 ఏళ్లలో జరిగినటువంటి నష్టం, 5 ఏళ్లలో జరిగినటువంటి నష్టం కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి బిల్స్ కావచ్చు, ఇప్పుడు విపరీతంగా కాస్టింగ్ పెరిగిపోయి ఉంటుంది. మళ్ళీ భవిష్యత్తును కూడా ఆలోచించుకుంటారు కంపల్సరీగా. ఇవన్నీ వాల్యుయేషన్ చేసుకోవాలి తర్వాత కదా. కూడా దీన్ని ఇప్పుడు ఎట్లా ఒక- మనం ఒక ముందుకు వ్యాపారం ఎలా చేస్తారు? ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన టైం అంటే ఒక 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందంటే ప్రభుత్వం నుంచి బిల్స్ రావడానికి ఇంకొక ఏడాదిన్నర పట్టినా కానీ దాన్ని తట్టుకునేలాగా ప్రైసింగ్ కూడా అలానే డిసైడ్ చేస్తారు. సో అందుకనే గవర్నమెంట్ ప్రైసింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ప్రైవేట్ ప్రైసింగ్ తక్కువగా ఉంటుంది. ఎందుకని? ప్రైవేట్ ప్రైసింగ్లో ఏంటంటే ఇమీడియట్గా ఫస్ట్ 50% అడ్వాన్స్ ఇస్తేనే మేము కడతామంటారు. అంటే మనం ఇచ్చిన డబ్బులతోనే ప్రైవేట్లో చేయడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ నుంచి అటువంటి వెసులుబాట్లు చాలా తక్కువగా ఉంటాయి. అతి తక్కువగా మొబిలైజేషన్ అడ్వాన్స్ లాంటి ప్రక్రియలు అతి తక్కువగా కొన్ని ప్రాజెక్టుల్లో మాత్రమే అమలు చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ని భవిష్యత్తులో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వనరు ఏంటంటే యువశక్తి, సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం, అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు, వీటిని సద్వినియోగం చేసుకోవడం పైన ఇప్పుడు ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెడుతుంది. దానికి అనుగుణంగా ఎటువంటి ప్రాజెక్టులు తీసుకురావాలనేటువంటి ఆలోచన పైన ఇప్పుడు మొన్న ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది స్టేట్ గవర్నమెంట్. గత 5 ఏళ్లలో టూరిజం డెవలప్మెంట్కి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ పెట్టిన ఖర్చు కానీ కనీసం 250 కోట్లు దాటలేదు. కేవలం ఒక్క విశాఖలో కట్టిన ప్యాలెస్కి మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టారు. సో టూరిజం డెవలప్మెంట్కి అవసరాలను కానీ దానికి తగ్గట్టుగా మౌలిక వసతుల్ని కల్పించకుండా, అవకాశాలు ఇవ్వకుండా టూరిజం ఎలా డెవలప్ అవుతుంది? సో ముందు దానికి కావాల్సినటువంటి ఒక డ్రాఫ్ట్ ప్లాన్ ఉండాలి కదా. దానిపైన ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇండస్ట్రియలిస్టులను ఏకతాటిపైకి తీసుకురావడం, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, సింగిల్ విండో విధానంలో అనుమతులు వచ్చే విధంగా మళ్ళీ ఈజ్ ఆఫ్ డూయింగ్లో లాస్ట్ టైం ఎట్లయితే నెంబర్ 1 ఉన్నారో దానికి సంబంధించినటువంటి ప్రణాళిక, వీటన్నిటిని సిద్ధం చేస్తూ 2047 అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యేటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అగ్రగామి రాష్ట్రంగా ఉండాలనేది సంకల్పం. అక్కడ వికసిత్ భారత్ లక్ష్యం ఏంటి? ప్రపంచంలోనే సూపర్ పవర్స్లో ఒకటిగా ఉండాలనేది వికసిత్ భారత్ లక్ష్యం. వికసిత్ భారత్ రీచ్ అవ్వాలంటే ప్రతి రాష్ట్రం కూడా దానికి కంట్రిబ్యూషన్ ఉండాలి కదా. రాష్ట్రాలన్నీ దివాలా తీసినట్టుగా ఉంటే వికసిత్ భారత్ ఎలా సాధ్యమైంది? కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో చూసినప్పుడు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణతో పోల్చి చూసినప్పుడు వెనుకబడి ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైనటువంటి పోటీ వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం ఈ టాస్క్ ఫోర్స్ల ఏర్పాటు ద్వారా కానీ, కొత్తగా వచ్చేటువంటి అవకాశాలు, ఏఐ యూనివర్సిటీలు, ఏఐ హబ్బులు, వీటి గురించి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్య ఎంత పోటీ ఉంది? ఇక్కడేమో స్కిల్ యూనివర్సిటీ పెట్టారు, అక్కడేమో ఏఐ యూనివర్సిటీ అంటున్నారు. సో ఈ పోటీ వాతావరణం ఉంటేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. గతంలో బెంగళూరుతో పోటీ పడి హైదరాబాదు నిలబడబట్టే ఇప్పుడు బెంగళూరుని తలదన్నే స్థాయిలో ఐటీలో హైదరాబాద్ విస్తరిస్తుందని చెప్పుకోగలిగేటువంటి స్థాయికి వెళ్ళాం. 20 ఏళ్ల కిందట జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. 20-25 ఏళ్ల కిందట జరిగిన పరిణామాలు 90-95లో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కర్ణాటక కర్ణాటకలో సెటిల్ అవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అక్కడ అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉండేవి. అక్కడ ఇంజనీర్లకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మారినాయి. రాబోయేటువంటి 15-20 ఏళ్ల ప్రణాళిక అనేది చంద్రబాబు నాయుడు మైండ్లో ఉంది. దాని ప్రకారమే ఈ టాస్క్ ఫోర్స్ అనేటువంటి ఆలోచనకి బీజం పడింది. ఇండస్ట్రీస్ నుంచి, సిఐఐ నుంచి సమగ్రమైనటువంటి సపోర్ట్ కనుక దొరికితే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణం సృష్టించడం పెద్ద కష్టమైనటువంటి ప్రక్రియ ఎంత మాత్రం కాదు. ఇప్పుడు వ్యాపారస్తులకు చంద్రబాబు ఇస్తున్నటువంటి భరోసా కారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చినటువంటి అమరాజా బ్యాటరీ కూడా మరలా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? మొన్న ఆయన చేసిన కామెంట్ చూస్తే గల జయదేవ్ కొంత ఆ రకంగా అనుమానాలు కూడా వచ్చినటువంటి ఒకటి, గల్లా జయదేవ్ గారు అక్కడ నుంచి ఆ అమర్ రాజా బ్యాటరీస్ అనేటువంటి సంస్థ అక్కడ నుంచి రావడానికి ఒక రాజకీయ కారణం ఉంది. ఒకవేళ వెళ్ళడానికి కూడా రాజకీయ కారణం ఏమైనా ఉంటే ఉండొచ్చు. అయితే తెలంగాణను పూర్తిగా వదిలేసుకుని వెళతారు అనేటువంటి అభిప్రాయం అయితే నాకు లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ సంస్థ ప్రారంభమైందే వాళ్ళ సొంత ఊరి నుంచి ప్రారంభమైంది. రాష్ట్రం అనేది కూడా పక్కన పెట్టండి, సంస్థకు ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సొంత ఊరు, ఆ చుట్టుపక్కల అవకాశాలు కల్పించాలి, యువతకి ఉపాధి మార్గం కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ ఒక భారీ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. 25-30 ఏళ్లలో అది ఒక పెద్ద సంస్థగా ఎదిగింది. ఇప్పుడు ఉన్నటువంటి స్వరూపం చూస్తే కనుక అది అంతర్జాతీయ స్థాయిలోనే బెస్ట్ టాప్ 5 బ్యాటరీస్లో కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి అవసరమయ్యేటువంటి బ్యాటరీల తయారీలో ఆ స్థాయిలో నిలబడినటువంటి సంస్థ అది. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో పొల్యూషన్ పేరుతోనూ అనుమతులకి భిన్నంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అసలు ఈ ప్లాంట్నే మూయిస్తాం అనేటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో
ఇక్కడ ప్రారంభించాలని అనుకున్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం సహకరించింది, ప్రారంభించారు, నడుస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వనరుల్ని, వస్తువులను ఉపయోగించుకొని మళ్ళీ అక్కడ ఇంకో ప్లాంట్ ఏర్పడి, ఇప్పుడు దేశంలో ఎక్కడైనా కానీ ఏర్పాటు చేయొచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. సో అదే తరహాలో అక్కడ ఇంకొక వ్యవస్థ ఏర్పాటు అయ్యేటువంటి అంశం పైన ఫోకస్ పెట్టవచ్చు, కానీ తెలంగాణలో షట్ డౌన్ చేసి అక్కడికి వెళ్తారని అయితే నేను అనుకోవడం లేదు. కాకపోతే సొంత రాష్ట్రం అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఆయన అభిప్రాయంతో మాట్లాడి ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. ఫైనల్గా టాస్క్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుందా? ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చే విధంగా. ఎందుకంటే ఇప్పుడు టాస్క్ ఫోర్స్ కి ఒకటే డైరెక్షన్ లేదు. అంటే పరిశ్రమల నుంచి పెట్టుబడులు తీసుకురావడం, లేదంటే పరిశ్రమలను ఏర్పాటు చేయడం, లేదంటే ఉపాధి మార్గాలను కల్పించడం, ఇది ఒకటే కాదు. పరిశ్రమలకి, పారిశ్రామిక వాతావరణానికి కావాల్సినటువంటి, పరిశ్రమ అంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీసే కాదు, అన్ని రకాల పరిశ్రమలు. అందుకని అందరినీ అందులో ఆ గ్రూప్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అన్ని కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి ఎంఎస్ఎంఈ సంస్థల వరకు అందులో ఇన్వాల్వ్ చేయాలి. దానికి తగ్గ ప్రణాళిక ఉండాలి. ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరగాలి. స్టార్టప్ మోడల్లో పనిచేయాలనేటువంటి యువతకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. ఇలాంటి అంశాలన్నీ కూడా అందులో ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. కాబట్టి ఒక రోడ్ మ్యాప్ అనేది తయారైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వసతులు, వనరులకి అనుగుణమైనటువంటి పరిశ్రమలను తీసుకురావడంలో కానీ, అక్కడ వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో కానీ టాస్క్ ఫోర్స్ కీలకమైనటువంటి బాధ్యత వహించే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడు విశాఖ చెన్నై కారిడార్ ఉంది, దానిలోనే 4 క్లస్టర్లు ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా వాటికి నిధులు కేటాయించారు. ఆల్రెడీ అక్కడ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఉన్నది. ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఖాళీగా ఉన్నటువంటివి చాలా ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. వీటన్నిటిని ఏం చేయాలి? ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగి ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలానే దొనకొండకు సంబంధించి. అందుకనే రాబోయేటువంటి రోజుల్లో పారిశ్రామిక అవసరాలకు తగినట్టుగా ఒక నూతన నమూనాని ఆవిష్కరించడంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టాస్క్ ఫోర్స్ ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఏవియేషన్ పైన కూడా ఫోకస్ పెట్టింది. ఏవియేషన్కి సంబంధించి కొత్తగా 3 ఎయిర్పోర్ట్లు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్లు వలన వైబిలిటీ ఎందుకు ఉంటుందంటే, అక్కడ ఉన్నటువంటి జాగ్రఫీ వల్లనే. తెలంగాణకి కేంద్రంగా హైదరాబాద్ ఉండడం వల్ల ఎటు నుంచి చూసినా కానీ 200 కిలోమీటర్ల లోపే ఉంటుంది కాబట్టి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజీగా అనిపిస్తుంది ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కంటే. కానీ ఆంధ్రప్రదేశ్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు సముద్ర తీరం ఉన్నటువంటి నేపథ్యంలో ఏవియేషన్ రంగానికి బహుముఖ అవకాశాలు ఉంటాయనేటువంటి అభిప్రాయం ఉంది. సో వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తారు. అలానే సహజ వనరుల విషయంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాల్సినటువంటి పరిశ్రమలకు అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మానవ వనరుల అభివృద్ధి విషయంలో కానీ, వీటన్నిటికీ కూడా కలిపి ఒక మోడల్ని, నమూనాని తయారు చేసేటువంటి అవకాశం టాస్క్ ఫోర్స్ ద్వారా ఉంటుంది. ఈ టాస్క్ ఫోర్స్ అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామిక రంగంలో కావచ్చు, వాణిజ్య వ్యాపార రంగాల్లో కావచ్చు విశేషమైనటువంటి అవకాశాలు పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకరోజు ప్లాన్ కాదు ఇది. కనీసం ఒక 2047 అనేది ఆయన ఇచ్చారు. 23 సంవత్సరాల లెక్క కనిపిస్తుంది ఇక్కడే. కాబట్టి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక అది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, కానీ ఒక 15 ఏళ్ల తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారో ఎవరికి తెలియదు. బట్ ఈ రోజు వేసినటువంటి రోడ్ మ్యాప్ రేపటి భవిష్యత్తుకి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ ఆవిష్కరణకి అది బాట వేస్తుంది అనేదే సంకల్పం ఇందులో. సో అందులో భాగంగానే ఈ ఒక బృహత్ ప్రణాళికగా, ఇది ఒక పెద్ద మాస్టర్ ప్లాన్గానే మనం చూడాల్సి ఉంటుంది. రైట్. సో మొత్తానికి అది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం, టాస్క్ ఫోర్స్ అనేటువంటి నిర్ణయం ద్వారా భవిష్యత్తులో భారీగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. అంతేకాక చాలామంది పారిశ్రామికవేత్తలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయడం అనేది ఒక మంచి పరిణామం అంటూ కూడా చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.